అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజుకో షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ వలస జీవులు, ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల నుంచి జీవనం కోసం అమెరికాకు అక్రమ మార్గాల్లో వచ్చిన వారిని వెనక్కు పంపించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ నిర్వహించారు. అంతేకాక అనేక దేశాలపై తారీఫ్లు విధించారు. అగ్రరాజ్యంలోని ఫెడరల్ ఉద్యోగులపై కఠిన చర్యలకు పాల్పడ్డారు. ఇలా అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు ట్రంప్. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వెనుక అభిషేక్ కంబ్లీ అనే వ్యక్తి ఉన్నాడని, ఇతను మరో మస్క్ అని అంటున్నారు. అసలు ఎవరి అభిషేక్ కంబ్లీ అనే విషయం తెలుసుకుందాం. తాజాగా ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ 1798ను ఉపయోగించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వెనిజులా గ్యాంగ్కు చెందిన 238 మందిని అగ్రరాజ్యం నుంచి ఎల్ సాల్వడార్కు తరలించారు. వారిని అమెరికాలోనే ఉంచాలని కోర్టు ఆదేశించిన ట్రంప్ మాత్రం వారిని దేశం నుంచి పంపించారు. ట్రంప్ ఇటీవల తన న్యాయ విభాగంలో నియమించిన భారత్ సంతతి లాయర్ అభిషేక్ కంబ్లీ ట్రంప్ తరపున కోర్టులో వాదించి ట్రంప్ను భారీ ఉపశమనాన్ని కలిగించారు. అంతేకాక అభిషేక్ కంబ్లీ ఇచ్చిన సలహాలు, సూచనల కారణంగానే ట్రంప్ ఆ వెనిజులా గ్యాంగ్కు చెందిన వారిని దేశం నుంచి పంపించేశారట. ఇప్పుడు ట్రంప్ న్యాయపరమైన అన్ని చిక్కులను, అనుమానాలను అభిషేక్ దగ్గరుండి తీరుస్తున్నారు. భారత్ సంతతికి చెందిన అభిషేక్ కంబ్లీ గత నెలలోనే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విభాగంలో చేరారు. డిప్యూటీ అసోసియేట్ అటార్నీ జనరల్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. న్యాయపరమైన చిక్కుల్లో ప్రస్తుతం ట్రంప్కు ఈయనే అండగా నిలుస్తున్నారు. భారత్లోనే జన్మించిన అభిషేక్ కంబ్లీ 3 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. కంబ్లీ చిన్నతనం మొత్తం నార్వాల్కాలో సాగింది. 2006లో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నాట్రో డ్యామ్ నుంచి లా పట్టా సాధించారు. 2013లో డైస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో చేరారు. లీడ్ ప్రాసిక్యూటర్, ఫంక్షనల్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత డిఫెన్స్ కౌన్సిల్గా ప్రమోట్ అయ్యారు. దాదాపు 4000 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి హెడ్గా పనిచేశారు. 2019లో అభిషేక్ కంబ్లీ యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీసులో చేరారు. అసిస్టెంట్ యుఎస్ అటార్నీగా విధులు నిర్వర్తించారు. అనేక ఫెడరల్ క్రైమ్స్ను వాదించారు. అమెరికాకు చెందిన ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను విజయవంతంగా వాదించారు. ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ న్యాయపరమైన అన్ని చిక్కుల్లోనూ వాదిస్తూ భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నారు ఆయన. ఇక ట్రంప్ న్యాయ సలహా మండలిలో కీలకమైన వ్యక్తిగా అభిషేక్ కంబ్లీ కొనసాగుతున్నారు.